ఏమంటే పడిపోయి గాయమైనోడు పరిగెట్టుకొని వాడి ఇష్టం వచ్చినట్టు గోడలెక్కి వాడి ఇష్టం వచ్చినట్టు దూకి కాలు ఎరగొట్టుకున్నాడు, ఆడు మళ్ళీ ఇంకో గోడెక్కి రెండో కాలు కూడా ఎరగొట్టుకుంటాడా? వాడికి ఏమొచ్చినట్టు? బుద్ధి వచ్చినట్టే కదా. ఆడు అసలుకే బుద్ధిలే గోడెక్కాడు, దూకాడు, చెయ్యో కాలు ఎరగొట్టుకున్నాడు, ఒకటి పోయింది. అప్పుడు మనం అరే భలేరా అని అరే ఇంకో గోడెక్కి మళ్ళీ దూకురా అంటామా? పోను మనం అన్నాం అనుకోండి, వాడు ఎక్కి దూకుతాడా? అంటే అర్థం ఏంటి? వాడికి ఏమొచ్చిందని అర్థం, బుద్ధి వచ్చిందని అర్థం. ఏ విషయంలో? చెయ్యి ఎరగొట్టుకోకుండా కాపాడుకోవాలనే విషయంలో. మరి మన పాపాలు తీసేసి పరిశుద్ధులుగా మార్చిన మరణం తర్వాత మన ఆత్మ నిత్యాగ్నికి వెళ్లకుండా ఉండగలిగే మార్గంలోనికి మనం నడిపించి జ్ఞానాన్ని వినిపించిన అయినా ఇంకా లోకంలో మన కోసం మనం బ్రతుకుతున్నాం అనుకోండి, మనకు బుద్ధి ఉన్నట్ట లేకనట్ట? మన కోసమే మనం బ్రతుకుతున్నామంటే మనకు బుద్ధి ఉన్నట్ట? దేవుడికి బుద్ధి ఉన్నట్ట? లేనట్ట. గనుక మీ ఆత్మలను కాపాడుకోవాలి అంటే మీ ఆత్మలను నిత్య మార్గాన నడిపించుకోవాలి, నిత్యమ భయభక్తులు కలిగి బ్రతకాలి, మీ కుటుంబం అంతా భయభక్తులలో జీవించాలి. చిన్ననాటి నుండే పిల్లలకి దేవుని జ్ఞానాన్ని నేర్పించాలి. తల్లిదండ్రులు, బుద్ధి ఉన్న తల్లిదండ్రులు పాపము అంటకుండా ఈ లోక ఆశలను చంపుకుంటూ నీతిమంతురాలిగా నీతిమంతుడిగా నిత్య మార్గాలను నడిచే బాటలో బుద్ధి కలిగి మహాజ్ఞాన సంగతులను ఆలోచిస్తూ అడుగులు వేస్తూ నీ ఆత్మను కాపాడుకోవాలి.